ఓకే, రెడీ అయిపోయిందండి. ఆ మిగిలిన గిన్నెలో కొంచెం రైస్ వేసుకుని ఇలా ముద్దలు తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ రోజు కొంచెం చేదుగా ఉంటుందండి, తర్వాత బాగానే ఉంటుంది ఆవకాయ. కొంచెం ముక్కలు తీసుకున్నానండి ఆవకాయ పట్టడానికి. 2 తవ్వలు కారం తీసుకోండి. 2 తవ్వలు కారం తీసుకున్నానండి. ఒక తవ్వ వెల్లుల్లిపాయ గుళ్ళు తీసుకున్నానండి. ఒక తవ్వ సాల్ట్ తీసుకోవాలండి, కొంచెం ఎల్తిగా తీసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పచ్చిమెంతులు వేసుకోవాలండి కొద్దిగా, కొంచెం. ఒక తవ్వ ఆవాలు మిక్సీ పెట్టి అది కూడా జల్లించుకుని వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు మెంతులు తీసుకుని ఇవి బాగా వేపించి పొడుం చేసుకుని ఇందులో కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టి వేసుకోవాలండి, ఒక చిన్న కప్పు. ఆవాలు మెంతులు మిక్సీ పొడి పౌడర్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో ముక్కలు వేసుకోండి. నూనెలో ముక్కల్ని మసాలాలో వేసుకోండి. ఇలా కలపండి. ఆ ముక్కల్ని ఆ బాక్స్లో వేసేసుకోండి. ఆవకాయ రెడీ అయిపోయిందండి. 3 రోజులు మూత పెట్టి పక్కన పెట్టేయండి. 3 రోజుల తర్వాత ఉప్పు సరిపోయినా నూనె సరిపోయినా మళ్ళీ వేసుకోండి. ఆవకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దాం. ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఆ మిగిలిన గిన్నెలో కొంచెం రైస్ వేసుకుని ఇలా ముద్దలు తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ రోజు కొంచెం చేదుగా ఉంటుందండి, తర్వాత బాగానే ఉంటుంది ఆవకాయ.